మనం లాస్ట్ వీడియోలో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూసాం. సైన్ అంటే ఏంటో చూసాం, కాస్ అంటే ఏంటో చూసాం, టాన్ అంటే ఏంటో చూసాం, కొసీకెంట్ చూసాం, సీకెంట్ చూసాం, కాట్ చూసాం. ఇవన్నీ ఈ రేషియోస్ యొక్క ఏదైతే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇట్లా ఈ రేషియోస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో అవి గుర్తుంటే, ఒకళ్ళు గుర్తులేకపోతే ఒకసారి రీక్యాప్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను. అందులో ఆల్ రేషియోస్ ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే నోట్స్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. టాన్ ఏ వచ్చేసి సో మనకి టాన్ ఏ వచ్చేసి బీసీ బై ఏసీ. ఓకే, ఫ్రమ్ ద ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఏంటది? ఇది. సో ఏబిసి, ఏబిసి ట్రయాంగిల్లో టాన్ ఏ వచ్చేసి బీసీ బై ఏబి. ఓకే, ఇప్పుడు సైన్ ఏ బై కాస్ ఏ తీసుకుంటే సైన్ ఏ వాల్యూ ఎంత? బీసీ బై ఏసీ, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, బీసీ బై ఏసీ. అండ్ కాస్ ఏ వచ్చేసి ఏబీ బై ఏసీ, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సో ఏసీ ఏసీ క్యాన్సిల్, బీసీ బై 1 ఇంటూ 1 బై ఏబి అని వస్తుంది. అంటే లైక్ కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి తీసుకొస్తే అలా వస్తుంది కదా. సో బీసీ బై ఏబి అని వస్తుంది. బీసీ బై ఏబి ఏంటది? టాన్ ఏ. మనం తీసుకుంది ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ. అంటే దీని అర్థం ఏంటి? టాన్ ఏ వచ్చేసి సైన్ ఏ బై కాస్ ఏతో సమానం. అదే ఇక్కడ వాళ్ళు చెప్పారు. కాట్ ఏ కూడా అంతే. కాట్ ఏ వచ్చేసి కాస్ ఏ బై సైన్ ఏతో సమానం అవుతుంది. ఓకే, అది మనం ప్రూవ్ చేయొచ్చు. కాస్ ఏ తీసుకుంటే ఇక్కడి నుంచే తీసుకుందాం. కాస్ ఏ ఎంత? ఏబి బై ఏసీ. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ ఏ వచ్చేసి బీసీ బై ఏసీ, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏసీ ఏసీ క్యాన్సల్, ఏబి బై ఏసీ. కాట్ ఏ కూడా ఏబి బై బీసీ. ఓకే, అలా వచ్చింది. సో కాట్ ఏ యొక్క వాల్యూ ఫ్రమ్ ద ట్రయాంగిల్ నుంచి కాట్ ఏ తీసుకొని అదే ట్రయాంగిల్ నుంచి కాస్ ఏ సైన్ ఏ తీసుకున్నా కూడా, ఆ రేషియో తీసుకున్నా కూడా సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ కాట్ ఏ. ట్రయాంగిల్ నుంచి తీసుకున్న కాట్ ఏతో వచ్చే ఆన్సర్ రెండు సమానం. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై సైన్ ఏగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రిమార్క్ ఉంది, ఒకసారి నేను చదువుతాను. సో sin A is used as an abbreviation for sin of angle A. Sin A is not a product of sin and A. Sin separated from A has no meaning. So similarly cos A is not a product of cos and A. అంటే మనం బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే సైన్ ఏ వచ్చేసి క్యాపిటల్ రాస్తామా, ఎస్ఐఎన్ని సైన్ని మనం ఎస్ఐఎన్ అని రాస్తాం. ఎలా చదవాలి? సైన్ ఏ అని చదవాలి. కానీ ఇఫ్ అంటే ఎవరైనా మిస్టేక్ చేస్తారేమో అని వాళ్ళు ముందుగానే చెప్తున్నారు. దీని అర్థం సైన్ ఏ అంటే సైన్ ఇంటూ ఏ అని కాదు. ఓకేనా? సో అదే వాళ్ళు అక్కడ ఒకసారి హైలైట్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, ఇప్పుడు ఏఎంపి ఇదొక ట్రయాంగిల్ అండ్ ఏబిసి ఇదొక ట్రయాంగిల్. ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, ఎందుకంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, యాంగిల్స్ ఎలా ఈక్వల్గా ఉన్నాయి? యాంగిల్ ఏ వచ్చి కామన్ ఇన్ రెండు ట్రయాంగిల్స్లో కామన్గా ఉంది. ఈ యాంగిల్ ఈక్వల్. ఎందుకు? లైక్ ఇది ట్రాన్స్వర్సల్, ఈ రెండు ప్యారల్ లైన్స్గా ఉన్నాయి. సో ఏమంటారు? కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఇది ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్. సో మూడు యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే మనం సైడ్స్ ప్రపోర్షన్గా ఉందని చెప్పొచ్చు. సో అన్ని సైడ్స్ ప్రపోర్షన్గా రాసుకున్నారు. అంటే ఏఎం ఏబి, ఏపీ ఏసీ, ఎంపీ బీసీ. ఓకే, ఇక్కడ వీళ్ళు ప్రూవ్ చేసింది ఏంటి? trigonometric ratios of angle A in triangle PAM
నాట్ డిఫర్ ఫ్రమ్ దోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ సిఏబి. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కనుక ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి మారవు అని చెప్పడానికి ఈ పాయింట్ వాళ్ళు ట్రై చేశారు. ఓకే, ఇక్కడ చూడండి, ద వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ అన్ యాంగిల్ డు నాట్ వ్యారీ విత్ ద లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇఫ్ ద యాంగిల్స్ రిమైన్ సేమ్. యాంగిల్స్ కనుక సేమ్గా ఉంటే రేషియోస్ మారవు. అంటే లైక్ మనకి రేషియో tan A ఈజ్ ఈక్వల్ టు 1/2 అని వచ్చింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. మేబీ కొంచెం సిమిలర్ ట్రయాంగిల్స్లో మన సైడ్స్ పెద్ద పెద్దవి చేయడం వల్ల మేబీ 2/4 రావచ్చు. కానీ ఎసెన్షియల్గా మనం సింప్లిఫై చేస్తే అది మళ్ళీ 1/2 వస్తుంది. సైడ్స్ పెరిగినా సరే రేషియో మాత్రం అదే ఉంటుంది. దాని అర్థం ప్రపోర్షనేట్గా సైడ్స్ పెరుగుతాయి. ఓకే, 1 ఉండాల్సిన ప్లేస్లో 2 ఉంటుంది, 2 ఉండాల్సిన ప్లేస్లో 4 ఉంటుంది. పెరిగితే ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. ఓకేనా, అది ఇక్కడ చెప్తున్నారు. ప్రపోర్షనేట్గా పెరిగినప్పుడు రేషియో మారుతుంది కదా. రేషియో మారలేదంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మారలేదంటే యాంగిల్స్ అదే యాంగిల్ ఉన్నట్టు లెక్క. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి మారవు ఎప్పుడు యాంగిల్ సేమ్ ఉంటే. ఓకే, అది ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తారు. ఒకసారి మీరు ఇది చదవండి, డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఐ మేక్ సపరేట్ వీడియో ఆన్ దాట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? we have a defined 6 trigonometric ratios acute angle. If you know any one of the ratios we can obtain. ఓకే, ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో కనుక తెలిస్తే మిగతావన్నీ మనమే తెలుసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్పేది. సో సైన్ ఏ ఇచ్చారండి మీకు 1/3, అంటే ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1 అండ్ హైపోటెన్యూస్ వచ్చేసి 3. కానీ వీళ్ళు K3K ఎందుకు తీసుకున్నారంటే యాక్చువల్ లెన్స్ వచ్చేసి మేబీ లెన్స్ వేరుగా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3, హైపోటెన్యూస్ వచ్చేసి 9 అట్లా ఉందనుకోండి. రేషియోలో రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, సింప్లిఫికేషన్స్ పాసిబుల్ అయితే సింప్లిఫై చేసి లోవెస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ రాస్తాం 1/3. ఓకేనా, అంటే ఒరిజినల్ నంబర్స్ వేరే, ఫ్రాక్షన్లో ఉండేది వేరే. సో ఒక కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేస్తున్నాం కదా. ఇక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిల్ చేస్తాం. అలాగే అదే 3ని మల్టిప్లై చేస్తే మనకి ఒరిజినల్ వాల్యూస్ వస్తాయి. అవునా, ఒరిజినల్ లెన్స్ వచ్చేసి 3 and 9. తర్వాత రేషియోలో రాసినప్పుడు ఇది 1/3గా రాస్తాం. మళ్ళీ నాకు ఒరిజినల్ వాల్యూస్ కావాలంటే ఏదైతే మనం క్యాన్సిలేషన్ చేసామో అదే దాంతో మల్టిప్లై చేస్తే మనకు ఒరిజినల్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఒరిజినల్ వాల్యూస్ వచ్చినప్పుడు చేయటం సింపుల్. ఇప్పుడు మనకు ఆ ఒరిజినల్ వాల్యూస్ ఏంటో తెలియదు, 1/3 అని ఇచ్చారు. ఎంత కొంత కామన్ ఫ్యాక్టర్ అయితే క్యాన్సిలేషన్లో వెళ్ళి ఉంటుంది కదా. ఆ కామన్ ఫ్యాక్టర్ నేనేమనుకుంటున్నానంటే K అనుకుంటున్నాను. ఓకే, సో K/3K ఇవి ఒరిజినల్ వాల్యూస్. ఓకేనా, సో K3K. అక్కడి నుంచి ఇది K3K అయితే పైథాగరస్ థియరం అప్లై చేసి మనం ఇది తెచ్చుకోవచ్చు. సో AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². అక్కడి నుంచి AB² తీసుకుంటే AC² మైనస్ BC² వస్తుంది. ఓకేనా, అక్కడి నుంచి AB తీసుకుంటాం. AB ప్లస్ ఆర్ మైనస్ 2√2K వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వచ్చింది? √4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 కదా. ఓకే, సో అలానే √8K² ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 2√2K వస్తుంది. మైనస్ తీసుకోలేము ఎందుకంటే లెంత్ మైనస్లో ఉండదు కదా. సో పాజిటివ్ వాల్యూవే తీసుకోవాలి. పాజిటివ్ వాల్యూ AB వచ్చేసి 2√2K వచ్చింది. గుడ్. ఇప్పుడు AB వచ్చింది, AC ఉంది అండ్ BC కూడా ఉంది. ఇప్పుడు 3 సైడ్స్ ఉన్నప్పుడు మనం మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలుసుకోవచ్చు కదా. cos A వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ 2√2K/3K. ఓకే, సో KK క్యాన్సిల్ చేసుకుంటే మిగతా అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీరు రేషియోస్ గుర్తుంటే కనుక చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక సజెషన్ ఏంటంటే మీరు Kతో మల్టిప్లై చేసి మళ్ళీ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా 1/3 అంటే ఇది 1 ఇది 3 వేసుకుంటే ఇది 2√2 వస్తుంది. ఎలాగూ మనల్ని అడుగుతున్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోసే కాబట్టి వచ్చే ఆన్సర్స్ కూడా రేషియోసే. ఓకే, అవి కూడా సింప్లిఫైడ్ ఫామ్లోనే ఉంటాయి. సో మనం Kతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్రిక్ మీరు ఎక్కడ వాడాలంటే
లైక్ ఒలింపియాడ్, ఎన్టీఎస్సి అలా అటువంటి ఎగ్జామ్స్లో మీరు వాడుకోవాలి. ఓకేనా, టైం సేవింగ్ కోసం. బోర్డులో రాసేటప్పుడు మీరు బుక్లో ఎటువంటి మెథడ్ అయితే ఫాలో అయ్యారో అదే మెథడ్లో మీరు చేయటం బెటర్. నెక్స్ట్ ఇక్కడ 4/3 ఇచ్చారు. ఇప్పుడు టైం సేవింగ్ కావాలంటే మీరు 4, 3 ఇది 5 అవుతుంది అప్పుడు బై పైథాగరస్ థియరం. అవునా, ఇంక మీరు మిగతావన్నీ ఆటోమేటిక్గా తీసుకొని రావచ్చు. లైక్ ఎందుకంటే సైన్ tan తెలిస్తే అంటే రెండు సైడ్స్ తెలిసినట్టే కదా. 4/3 అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ వస్తుంది. ఆల్ 3 సైడ్స్ తెలిసినప్పుడు మిగతా అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, సో సింపుల్గా ఉంది కాబట్టి నేను అంత ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది కేతో మల్టిప్లై చేసే మెథడ్లో కూడా చేయొచ్చు బోర్డ్స్లో. ఓకేనా, సో ఎందుకు కేతో మల్టిప్లై చేస్తున్నామో నేను చెప్పాను. ఎందుకు మల్టిప్లై చేస్తున్నామంటే ఒక కామన్ ఫ్యాక్టర్ అనేది లైక్ క్యాన్సిల్ అవుతుంది. అది ఏంటో ఎంతో తెలియదు కాబట్టి అదే కామన్ ఫ్యాక్టర్ని 4కి 3కి కామన్గా మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం. సో కేతో మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఒరిజినల్ నెంబర్ వస్తుంది. ఆ ఒరిజినల్ నెంబర్ 3K అండ్ 4K. ఇంకా దాంతో మనకి ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు 5K వస్తుంది. దాంతో మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ కేస్ అని రేషియోనే కాబట్టి క్యాన్సిలేషన్లో వెళ్ళిపోతాయి. ఓకేనా, సో బోర్డ్స్లో ఇలా చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా చేయండి టైం సేవింగ్ కోసం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. యాంగిల్ B అండ్ యాంగిల్ Q ఆర్ ద acute angles such that sin B equal to sin Q. Prove that angle B equal to angle Q. ఇప్పుడు sin B వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సో AC బై AB. ఫైన్. sin Q వచ్చేసి PR బై PQ. ఓకే, ఇది మనకి ఇచ్చిందండి, ది గేవ్ అస్. ఓకే, సో ఈ రెండు సమానం. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, AC బై AB ఈక్వల్ టు PR బై PQ రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు sin B sin Q ఈక్వల్ అయినప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అవునా, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, యాంగిల్స్ అన్నీ సమానంగా ఉంటే సైడ్స్ ప్రపోర్షన్ అని రాసుకోవచ్చు, లేదా సైడ్స్ అన్ని ప్రపోర్షన్గా ఉంటే యాంగిల్స్ సమానం అని రాసుకోవచ్చు. అదే కదా మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం sin B sin Q ఈక్వల్ అయినప్పుడు AC బై AB PR బై PQ ఈక్వల్ అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ AC బై AB ఈ రెండు ఒకే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కాబట్టి మనం ఇది ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు కదా. అవునా, కరెక్టే కదా. సో అంటే నేను ఏమంటున్నానంటే AC ఇంటూ PQ ఈజ్ ఈక్వల్ టు PR ఇంటూ AB అలానే రాసుకోవచ్చు. అలా రాసుకొని మళ్ళీ AC బై PRని తీసుకొచ్చాను, అండ్ దెన్ AB బై PQగా రాసుకోవచ్చు. ఇలానే ఎందుకు రాసుకోవాలంటే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క సైడ్, నెక్స్ట్ దాని ప్రపోర్షనేట్ సైడ్ ఇక్కడ సెకండ్ ట్రయాంగిల్లో, అండ్ దెన్ సెకండ్ సైడ్ ఫస్ట్ దాంట్లో, అండ్ దెన్ సెకండ్ ట్రయాంగిల్ యొక్క సెకండ్ సైడ్ దీనికి ఏబీకి ప్రపోర్షనేట్గా. ఓకే, అట్లా ప్రపోర్షనేట్గా రాయడానికి మనం కొంచెం ఇంటర్చేంజ్ చేసాం. ఫైన్. చేసినాక BCQR కావాలి మనకి. అవి కూడా ఇదే రేషియోలో ఉన్నాయని తెలిస్తే ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, సో సిమిలర్ ట్రయాంగిల్స్, సో యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు. అది మెయిన్ థీమ్. సో రెక్టాంగిల్ ట్రయాంగిలే కాబట్టి బీసీని ఎలా రాసుకోవచ్చు, సో ఇక్కడ ఏంటంటే AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. అక్కడి నుంచి BC తీసుకుంటే √AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ వచ్చింది. QR కూడా అలాగే. ఓకేనా, సో ఈ రెండు వచ్చినాయి. సో నెక్స్ట్ ఏం చేశారు, BC బై QR. ఓకే, అదే రేషియో తీసుకొని AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ అది రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడి నుంచి
మనం ఈజ్ ఈక్వల్ టు కే అనుకున్నాం కదా, అది ఎందుకు అనుకున్నాం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం అట్లా తీసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ కే, సమ్ కాన్స్టెంట్, ఆ రేషియో ఏదో సమ్ రేషియో ఉందనుకుందాం. అక్కడి నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఇంటూ పిఆర్ రాసుకోవచ్చా. అట్లనే ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే, నేను ఇది తీసుకుంటాను. ఓకేనా. అప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఇంటూ పీక్యూ రాసుకోవచ్చా. ఓకే. అప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఇంటూ పీక్యూ అండ్ దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ సమ్ కే ఇంటూ పిఆర్ స్క్వేర్, పిఆర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, కే స్క్వేర్ పీక్యూ స్క్వేర్ కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్, కే స్క్వేర్ కామన్ తీసామనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ అని వస్తుంది. ఇంకా హోల్ రూట్ రాయొచ్చు, ఇది క్యాన్సిల్, అంటే కే స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి బయటకి కే వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది. ఏది కే వచ్చింది, రేషియో. దేని రేషియో, బీసీ బై క్యూఆర్. బీసీ బై క్యూఆర్తో తీసుకొని స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి కే వచ్చింది. కే అనేది ఎవరి రేషియో, ఈ రెండింటి యొక్క రేషియో. సో ఇప్పుడు నేనేం రాయొచ్చు అంటే బీసీ బై క్యూఆర్ అని కూడా రాయొచ్చు. ఈ మూడు ప్రపోర్షనేట్గా ఉన్నాయని రాయొచ్చు. సో 3 సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ రాసినప్పుడు దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్, అట్లా సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఏబీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు. ఏబీ బీసీ ఇచ్చినప్పుడు పైథాగరస్ థియరం ద్వారా మనం ఇది కనుక్కోవచ్చు, అవునా. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఏబీ వచ్చేసి హైపోటెన్యూస్, ఓకేనా. అట్లా చేసినప్పుడు మనకి ఏసీ వచ్చేసి 20 వస్తుంది. ఇప్పుడు అన్ని సైడ్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమన్నారు, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎంత అవుద్దో చెప్పమన్నారు. సో కాస్ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 20/29 హోల్ స్క్వేర్, సైన్ స్క్వేర్ వచ్చేసి 21/29 హోల్ స్క్వేర్, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. 20 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ఇస్ 29 స్క్వేర్. ఓకే, అంతే కదా. ఎందుకంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో 29 స్క్వేర్ బై 29 స్క్వేర్ సేమ్ నెంబర్ 1. అలానే కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్కి వచ్చేస్తే మీకు ఇంత ఆన్సర్ వస్తుంది. క్యాల్కులేషన్ కాబట్టి చెప్పట్లేదు. నెక్స్ట్ అని, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ tan A is equal to 1 then verify that 2 sin A into cos A is equal to 1. సో tan A is equal to 1 అన్నప్పుడు tan A అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ, యాంగిల్ ఏకి చూస్తున్నామండి. ఓకే, యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబీ. ఓకే, సో tan A అంటే అది ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు. అప్పుడు బీసీ బై ఏబీ 1 అని అర్థం. అప్పుడు బీసీ ఏబీ ఈక్వల్ అని అర్థం. ఎందుకు అటు వస్తే మల్టిప్లై 1 ఇంటూ ఏబీ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఆ రెండు సమానమే. సరే కే తీసుకుందాం, ఇది కే అయితే ఇది కూడా కే అవుతుంది. అప్పుడు కే స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ 2k స్క్వేర్. సో కే ఇంటూ √2 ఆర్ √2k వస్తుంది ఏసీ. అక్కడి నుంచి సైన్ ఏ తెలుసుకోవచ్చు, కాస్ ఏ తెలుసుకోవచ్చు. సో సైన్ ఏ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, √2k వచ్చిందండి. సో సైన్ ఏ వచ్చేసి బీసీ బై ఏసీ, బీసీ వచ్చేసి కే, ఏసీ వచ్చేసి √2k. సో కేకే క్యాన్సిల్ 1/√2, ఇది కూడా 1/√2 అలానే వస్తుంది. సో 2 times మల్టిప్లైడ్ బై సైన్ ఏ కాస్ ఏ. సో √2 ఇంటూ √2 2 కదా, 2 2 1 అలా వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5. పిఓ ఇచ్చారండి 7 సెంటీమీటర్స్ ఓపీ, అండ్ ఓక్యూ మైనస్ ఓపీ అనేది 1 ఇచ్చారు. ఫైన్ డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ క్యూ అండ్ కాస్ క్యూ అన్నాడు. ఫస్ట్
ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పైథాగరస్ థియరం అనేది అప్లై అవుతుంది. సరే చూద్దాం. ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్, పైథాగరస్ థియరం. ఇది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఓక్యూ ఇక్కడ నుంచి ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ పీక్యూగా రాసుకోవచ్చా, అంటే మైనస్ పీక్యూ ఇటు సైడ్ వస్తే పీక్యూ. సో ఓక్యూ ప్లేస్లో 1 ప్లస్ పీక్యూ. సో ఓపీ స్క్వేర్ పీక్యూ స్క్వేర్. ఓకే, సో ఇది 1 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, 1 స్క్వేర్ 1 పీక్యూ స్క్వేర్ 2 ఇంటూ 1 ఇంటూ పీక్యూ. ఓకే, సో పీక్యూ స్క్వేర్ క్యాన్సిల్. మనకేముంది, 1 ప్లస్ 2 పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. ఓపీ స్క్వేర్ ఏంటో మనకు తెలుసు, 7 స్క్వేర్ అంటే 49. సో 2 ఇంటూ లైక్ ఇవన్నీ వస్తే 48. అప్పుడు పీక్యూ ఎంత అవుతుంది, 24 అవుతుంది. ఓకే, సో పీక్యూ వచ్చేసి 24. 2 సైడ్స్ వచ్చినాయి అంటే మూడో సైడ్ తెలీదా మనకి. మళ్ళీ అదే పైథాగరస్ థియరం అప్లై చేసి 7 24 అయితే అప్పుడు ఓక్యూ ఎంత అవుతుంది, పైథాగరస్ థియరం కూడా చెప్పొచ్చు 25 అవుతుంది. లేదా మనకి కావాల్సిన ఓక్యూ కదా, ఓక్యూ అంటే 1 ప్లస్ పీక్యూ అని ఇక్కడ నుంచి వచ్చింది మనకి, అవునా. సో పీక్యూ 24 అయితే 1 ప్లస్ 24 25 అవుతుంది, అలా కూడా వస్తుంది. పైథాగరస్ థియరం అయినా అప్లై చేయొచ్చు, లేదా ఈ రిలేషన్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. 3 సైడ్స్ వచ్చినాయి, అప్పుడు సైన్ క్యూ కాస్ క్యూ కనుక్కోవడం పెద్ద సమస్య ఏం కాదు, అవునా. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనేది రాయొచ్చు. ఓకే, యా. ఎనీ డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి.